హాయ్ అండి. ఇక్కడ బ్లౌజ్ హ్యాండ్ అనేది 1 ఇంచు పెంచి కుట్టమని చెప్పారు నాకు. అయితే నేను పెంచడం మర్చిపోయాను. అందుకని మళ్ళీ ఇచ్చారు నాకు హ్యాండ్ పొట్టిగా అయింది అనేసి. అయితే ఇక్కడ నేను హ్యాండ్ పొట్టిగా అయితే ఏం చేస్తున్నానంటే, ఇక్కడ మనం చేతి పని చేసాం కదా, అది మొత్తం ఇప్పేసాను. ఇలా చూడండి, ఇది చూడండి, ఒక చేతికి ఇప్పేసాను మొత్తం. ఇలా ఇప్పేసేసి ఇప్పుడు నేను హ్యాండ్కి ఈ బ్లౌజ్ ఇచ్చినప్పుడు లైనింగ్ పీస్ మిగిలింది కదా, ఆ లైనింగ్ పీస్ అనేది జాయిన్ చేస్తాను. చూడండి, చేతి పని ఇలా మడతెట్టి కుట్టాం కదా మనం, ఆ మడతెట్టి కుట్టింది మొత్తం ఇప్పేసాను అనమాట. ఇప్పేయడం వల్ల ఇప్పుడు నాకు ఎంత ఎక్స్ట్రా వస్తుందో చూపిస్తాను చూడండి మీకు. ఇలా ఇప్పడం వల్ల నాకు 1.5 ఇంచ్ దాకా ఎక్స్ట్రా వచ్చిందనమాట. అయితే ఇట్లా ఇంత పెరిగిద్ది అనమాట ఇప్పుడు మనం స్టిచ్ చేస్తే. అది ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది చూపిస్తున్నాను చూడండి. ఇలా జాయింట్స్ అన్నీ ఒక సైడ్ వచ్చేలాగా ఇలా బార్గా ఒక పీస్ తీసుకున్నాను, స్ట్రైట్ పీస్ తీసుకున్నాను అనమాట. ఇలా లైనింగ్ క్లాత్ మిగిలింది కదా, ఆ మిగిలిన క్లాత్లో తీసుకున్నాను. బ్లౌజు అంటే రివర్స్ కాకుండా మెయిన్ క్లాత్ సైడ్ హ్యాండ్కి ఇట్లా పెట్టుకోవాలి. మనం ఇప్పుడు తీసుకున్న క్లాత్ని 2 మడతలుగా తీసుకొని కోరస్ అనేది ఇటు సైడ్ పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఒక పాదం మందం ఖర్చుతో ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అంటే నేను ఇక్కడ అతికేస్తున్నాను హ్యాండ్కి లైనింగ్ పీస్ అనేది అతికేస్తున్నాను. మెయిన్ పీస్ అయితే మనకేం మిగలలేదు, అందుకని చెప్పేసి ఓన్లీ లైనింగ్ పీస్తోనే అతికేస్తున్నాను. ఇట్లా వేయడం వల్ల మనకి చెయ్యి అనేది కొంచెం బార్ పెరిగిద్ది అనమాట. ఎప్పుడైనా చేతులు పొట్టిగా అయిపోయినాయి అనేసి బాధపడకండి, బ్లౌజ్ అంతా ఖరాబ్ అయిపోయింది అని చెప్పేసి ఎప్పుడు బాధపడద్దు. ఇలాగా వేరే క్లాత్ తీసుకున్నా, అంటే ఇదే కలరే కాదు వేరే కలర్ క్లాత్ తీసుకున్నా సరే మనం ఇలా తీసుకొని అతికేసేసి మడతేసి కుట్టేస్తే సరిపోతుంది అనమాట. మనకంత బయటకైతే కనిపించదు. కాకపోతే కొంచెం దగ్గర కలర్ తీసుకోండి ఎప్పుడైనా సరే. ఇక్కడ నాకు కొత్త బ్లౌజ్ కాబట్టి వాళ్ళు ఇచ్చింది లైనింగ్ పీస్ కొంచెం మిగిలింది కాబట్టి ఎమ్మటే తేవడం వల్ల ఉంది, లేకపోతే నేను 2 days ఉంచేసేసి పడేస్తాను ఎక్స్ట్రా పీసెస్ అనేది. అందుకని టైలర్స్ ఎప్పుడైనా సరే ఎక్స్ట్రా పీస్ అనేది టైలర్ బ్లౌజ్ ఇచ్చేసాక ఒక 2 days దాకా ఉంచుకోవాలి, అప్పుడే పడేయకూడదు అనమాట. ఇలా చూడండి, మొత్తం జాయింట్ చేసేసాను కదా. జాయింట్ చేసేసాక టాప్ స్టిచ్ చేయండి కంపల్సరీ, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది, కొన్ని రోజులు ఆగి వస్తుంది, లేకపోతే ఎమ్మటే ఊడిపోతుంది అనమాట. అందుకని టాప్ స్టిచ్ అనేది కంపల్సరీ అండి. ఇలా చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా టాప్ స్టిచ్ అనేది లైనింగ్ మీద పడాలి. ఇప్పుడు మెయిన్ పీస్ మీద పడకుండా టాప్ స్టిచ్ అంతా ఇట్లా మడతెట్టుకుంటూ మెయిన్ క్లాత్ మీద పడొద్దు, అస్సలు కుట్టికి యువతలు రావద్దు, మొత్తం లైనింగ్ మీద పడుకుంటూ రావాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా టాప్ స్టిచ్ అనేది ఇచ్చేయండి. టాప్ స్టిచ్ ఇవ్వడం వల్ల కొన్ని రోజులు బ్లౌజ్ అనేది ఆగి వస్తుందన్నమాట. ఇలా హ్యాండ్ అనేది పొట్టుగా అయిపోయినప్పుడు ఇలా బార్ చేసుకోవచ్చు. మనం చేతి పనికి ఎంత తీసుకున్నామో అంత ఓపెన్ చేసుకొని కుట్టుకోవచ్చు అనమాట. 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు మేనేజ్ చేయొచ్చు అనమాట. ఇది చూసారా, ఇప్పుడు లైనింగ్ పీసు ఇలా హోల్డ్ చేసేసి పెద్ద కుట్టు కుట్టేస్తాను చూడండి. ఇలా హోల్డ్ చేసేసి ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా పెద్ద కుట్టు వేసుకోండి, ఎందుకంటే చేతి పని చేసుకోవడానికి ఇది, మళ్ళీ తీసుకోవడానికి అనమాట. ఇది చేతి పనికి వస్తుందన్నమాట. మొత్తం కరెక్ట్గా లైనింగ్ కనపడకుండా కరెక్ట్గా మెయిన్ క్లాత్కి సెట్, అంటే మెయిన్ క్లాతే కనిపించేటట్టు లైనింగ్ లోపలికి వెళ్ళిపోయేటట్టు కరెక్ట్ గీత గీసినట్టే వస్తుంది. టాప్ స్టిచ్ చేసాం కాబట్టి ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కుట్టేటప్పుడు ఆటోమేటిక్గా అదే బెండ్ అయిపోతుంది అనమాట క్లాత్. ఇప్పుడు చూడండి, ఇలాగా మెయిన్ క్లాత్ మీద మనకి స్టిచ్ అనేది కనపడదు, తర్వాత చేతి పని చేసేస్తాం కదా, అందుకని పెద్ద కుట్టు కుట్టేసేసుకోండి. ఇది చూసారా, ఇప్పుడు మనకి బ్లౌజ్ హ్యాండ్ అనేది పెరిగిందనమాట. ఇక్కడ నేను పెద్ద కుట్టేసాను కదా, ఆ పెద్ద కుట్టుకి మనం చేతి పని చేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు సైడ్ జాయింటింగ్ చేసేయండి. చేతులు ఇప్పాం కదా, చేతుల వరకే ఇప్పాలండి, ఇంకా మిగతా మొత్తం సైడ్ జాయింటింగ్ ఏమి ఇప్పక్కర్లేదు. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి కుట్టేసుకుంటే సరిపోతుంది. కుట్టు అడ్జస్ట్ చేసుకోండి, మర్చిపోవద్దు. కుట్టు అడ్జస్ట్ చేసేసుకొని చేతి వరకు చంక వరకు కుట్టేసుకోండి. చేతికి కొంచెం ఇప్పితే సరిపోతుంది, మొత్తం ఏమి ఇప్పక్కర్లేదు మనం. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా నేనైతే 4 స్టిచెస్ ఇచ్చేస్తాను. 4 స్టిచెస్ వేసేస్తున్నాను అనమాట. 3 స్టిచెస్ ఇచ్చినా సరిపోతుంది, కానీ 4 స్టిచెస్ ఇస్తే ఇంకా కొంచెం
కస్టమర్స్కి వాళ్ళకి మిషన్ ఉండదు కాబట్టి పోను లూజ్ అయినా టైట్ అయినా ఇప్పుకుంటారు, మంచిగా సెట్ అవుతుందన్నమాట. చూసారు కదా, మన చేతికి ఎప్పుడైనా సరే చేయి పొట్టిగా అయిపోతే అస్సలు ఫికర్ అవ్వద్దు. ఇలాగా అడ్జస్ట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు. 1 ఇంచు తేడాతో అటు ఇటు ఉంటుంది కానీ అంతకు మించి అయితే రాదు. చూసారు కదా, ఇప్పుడు దీన్ని చేతి పని చేసేసామంటే మనకి అయిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సెకండ్ హ్యాండ్ కూడా వేసేసుకున్నామంటే మనకి సరిపోతుందండి. ఇట్లాగా ఇప్పుడు చేతి పని చేసేసాను. చూడండి, చేతి పని చేసేసాక లుక్ అనేది ఎలా వచ్చిందో. ఇదిగోండి, మెయిన్ క్లాత్ అనేది లైనింగ్ అనేది ఇలా హోల్డ్ చేసేసాను. మెయిన్ క్లాత్ మీద లైనింగ్ మనకు అస్సలు బయటికి కనిపించట్లేదు. ఇలా చేతి పని చేసి ఇచ్చేసామంటే అప్పటికి ఇప్పటికి నాకు 1.5 ఇంచ్ తేడా వచ్చింది. చూడండి, ఇక్కడ 5.5 దాకా వచ్చిందనమాట. ఫస్ట్లో నాకు 4 ఇంచెస్ వచ్చాయి. 4 ఇంచెస్ నుంచి 5.5కి పెరిగిందనమాట. మీకు చూస్తున్నారు కదా, 4 ఇంచెస్ నుంచి 5.5 పెరిగిందంటే చాలా అడ్జస్ట్ అయినట్టే మనకి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఇలా చేసుకున్నారంటే మీకు హ్యాండ్ పొట్టిగా అయిపోయినా కానీ భయం లేకుండా మళ్ళీ రిపేర్ చేసి ఇచ్చేయచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.